చైనాని వణికిస్తున్న ఆ వైరస్ ఏంటి? ఇండియాలో కూడా ఆ కేసెస్ నమోదయ్యాయా? ఇండియాకి మరో లాక్డౌన్ రాబోతుందా? వద్దు, నాకే బతకొద్దు. హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ ప్రణీత్ రెడ్డి. హెచ్ఎంపివి హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది ఒక ఫ్లూ వైరస్ లాంటిదే. ఇది ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు లేదా త్రూ కాంటాక్ట్ స్ప్రెడ్ అవుతుంది. ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళల్లో ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటే మైల్డ్ కోల్డ్ కాఫ్లా వచ్చి తగ్గిపోతుంది. అదే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళల్లో, చిన్నపిల్లల్లో, ఎల్డర్లీ పీపుల్లో అండ్ అలానే ఆస్థమాటిక్స్ అండ్ స్మోకర్స్లో మాత్రం కొంచెం సివియర్గా నిమోనియా వచ్చే అవకాశం ఉంది. ఇండియాకి ఈ వైరస్ కొత్తగా చైనా నుంచి ఏం రాలేదు, ఇండియాలో ఎప్పటి నుంచో ఉన్నదే. ఇండియాలో నమోదైన 5 కేసెస్ కూడా ఇండియన్సే, వాళ్ళకి ట్రావెల్ హిస్టరీ కూడా ఏం లేదు. ఇది కూడా మిగతా వైరసెస్ లాగానే వింటర్స్లో కొంచెం యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు చాలామందికి కోల్డ్ అండ్ కాఫ్స్ వస్తున్నాయి కదా, టెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ 5 to 10% మెంబర్స్కి ఇది పాజిటివ్ రావచ్చు. సో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ అనేది అలా వచ్చి దానంతట అదే తగ్గిపోతుంది. దీనివల్ల పాండమిక్కో లేకపోతే లాక్డౌన్ వచ్చేంత సీన్ అయితే లేదు. ట్రీట్మెంట్ విషయానికి వస్తే సపోర్టివ్ ట్రీట్మెంటే. కోల్డ్, కాఫ్ అండ్ ఫీవర్కి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండడానికి ప్రాపర్ న్యూట్రిషన్ అండ్ హైడ్రేషన్ మెయింటైన్ చేస్తూ మీ ఇమ్యూనిటీని స్ట్రెంథెన్ చేసుకోండి. ఎప్పుడూ మాస్క్ ధరించండి, క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్లకుండా ఉండండి. అలానే హ్యాండ్ వాషింగ్ అండ్ ప్రాపర్ హైజీన్ అనేది మెయింటైన్ చేసుకోండి. అలానే ఎవరికైనా కోల్డ్, కాఫ్ అండ్ ఫీవర్ ఉంటే మీ పిల్లల్ని వాళ్ళ నుంచి దూరంగా ఉంచండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ.